హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లూసీని చూస్తాం. తను ఒక హోటల్లో వెయిటర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక కస్టమర్కి సర్వ్ చేయడానికి హోటల్లో రూమ్కి వెళ్తుంది. కానీ రూమ్ యొక్క డోర్ నాక్ చేయగానే తన బాయ్ ఫ్రెండ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ని చూసి తను షాక్ అవుతుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ వెనుక నుంచి తన కజిన్ వస్తుంది. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తన కజిన్తో చీట్ చేస్తున్నాడని తనకు అర్థమైపోతుంది. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఓ నీకు తెలిసిపోయిందా, అయినా నువ్వు ఇంత బోరింగ్ టైప్ కదా, సో అందుకే నేను నీ కజిన్ని చూసుకున్నాను, చూడు తను ఎంత బాగుందో అని అంటూ ఉంటే లూసీకి చాలా కోపం వచ్చి తను తిట్టి నీతో నేను బ్రేకప్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. అయినా నన్ను చీట్ చేసే పర్సన్ కోసం నేను ఏడవడం కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరూ డిజర్వ్ అవుతారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హోటల్లో న్యూస్ వస్తూ ఉంటుంది, యంగ్ ఫేమస్ CEO మిస్ అయ్యాడు. ఎవరైతే అతన్ని కనిపెడతారో వాళ్ళకి రివార్డ్ 1 మిలియన్ వస్తుంది అనగానే హోటల్ స్టాఫ్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు, అరే ఇతను మన న్యూ బాస్ కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మన డ్రామాలోని మేలీని చూస్తాం. అతని పేరు ఫ్యూజన్ ఏమో తన అసిస్టెంట్తో ఒక పర్సన్ తనని అటాక్ చేస్తూ ఉంటే పరిగెట్టుకుంటూ సేవ్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు. సో అలా ప్రజెంట్లో ఏమో ఒక హౌస్లో ఉంటాడు. అలాగే తన ఐస్కి బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. అప్పుడే తనేమో నాకేమైంది అని ఐస్ ఓపెన్ చేయలోపు అప్పుడే లూసీ వచ్చి అంటూ ఉంటుంది, నువ్వు ఐస్ని ఓపెన్ చేయకు, ఎందుకంటే డాక్టర్ చెప్పాడు కొన్ని డేస్ దాకా ఆ ఐస్ అలానే ఉండాలంట, లేకపోతే ప్రాబ్లం అవుతుందంట, నువ్వు లైట్ చూడొద్దంట అనగాని తను నాకేమైంది అంటే నైట్ నువ్వు నా స్కూటీకి ఎదురుగా వచ్చావు, సో అందుకే అనుకోకుండా నీకు దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళాను కానీ డాక్టర్ చెప్పాడు నీ ఐస్కి బాగా దెబ్బ తగిలిందని, అందుకే నేను హౌస్కి తీసుకొని వచ్చాను, ఓకే ఒక పని చేస్తావా, సరే నీ పేరెంట్స్కి కాల్ చేసి నిన్ను తీసుకెళ్ళడానికి రమ్మను అనగాని అతను మనసులో అనుకుంటాడు, ఈ టైంలో నేను మా హౌస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మా గ్రాండ్ పాకి బాగాలేదు, మా అంకుల్ ఏమో నన్ను చంపడానికి ట్రై చేశాడు, కాబట్టి ఇప్పుడు నేను మా అంకుల్తో ఫైట్ బ్యాక్ కూడా చేయలేను, నేను ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు అని, లేదు నాకు ఫోన్ నెంబర్ గుర్తుకు లేదు అని అంటాడు. అప్పుడే వాళ్ళ కజిన్ ఏమో హౌస్కి రాగానే తను బయటికి వెళ్తుంది. వాళ్ళ కజిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తాడు. వాళ్ళ కజిన్ అంటుంది, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా అని అంటూ ఉంటే నేనెందుకు ఫీల్ అవుతాను, నువ్వు నా గార్బేజ్ని నీ దగ్గర పెట్టుకున్నావు కదా, నాకు ఇంకా గార్బేజ్తో పని లేదు అనగాని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నీలాంటి బోరింగ్ పర్సన్ ఎవరైనా చూస్ చేసుకుంటారా, నీకు నేనే ఎక్కువ అని అంటూ ఉంటే అవసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. ఏంటి నువ్వు నన్ను జెలస్గా ఫీల్ అవడానికి ఇలా చెప్తున్నావా అంటే అలా ఏం లేదు నిజంగానే ఉన్నాడు అనగాని అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు, ఓ ఈ బ్లైండ్ పర్సనే నీ బాయ్ ఫ్రెండా అని, ఇతను ఎంత పూర్ కావచ్చు అని అంటూ ఉంటే అవును బ్లైండ్ పర్సన్ అయితే ఏంటి నీకంటే చాలా బెటర్ అనగాని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఏమో చాలా కోపం వచ్చి తను ఏదో అనబోతూ ఉంటే తన కజిన్ ఏమో వదిలేసి అతను ఒక పూర్ కావచ్చు, వీళ్ళతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ అని తనని తీసుకొని వెళ్తుంది. సో ఫ్యూజన్ అడుగుతూ ఉంటుంది, నీకు ఆకలిస్తుంది కదా అని న్యూడిల్స్ ఇస్తుంది. సో అలాగే అతనేమో న్యూడిల్స్ తింటూ ఉంటే అడుగుతూ ఉంటుంది, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అనగానే అతనేమో లేదు అని అంటాడు షాక్లో ఉండి. సో నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు కదా, మన ఇద్దరం కపుల్ అవుదామా అనగానే అతను షాక్లో ఉంటాడు. న్యూడిల్స్ ప్లేట్ని పక్కకు పెట్టబోతూ ఉంటే తన ప్లేట్ తీసుకొని పక్కకు పెట్టి నిజంగానే నేను సీరియస్గానే అడుగుతున్నాను అని అంటుంది. సో తను అంటూ ఉంటాడు, మన ఇద్దరికి ఒకరికొకరు తెలియదు కదా, నీ గురించి నాకేం తెలుసని, నేను నిన్ను నా గర్ల్ ఫ్రెండ్గా ఉంచుకోవడానికి అలాగే అంటూ ఉంటే నేను అంత బ్యాడ్ పర్సన్ ఏం కాదు కదా, ఒకవేళ నేను బ్యాడ్ పర్సన్ అయితే నేను నా హౌస్లో ఫ్రీగా ఎందుకు ఉంచుకుంటాను, ఫ్రీగా ఫుడ్ ఎందుకు పెడతాను అని అంటూ ఉంటుంది. అలా అయితే నేను కిస్ చేస్తాను నాకు తెలుస్తుంది అని అతను క్లోజ్గా వచ్చేసరికి లేదు ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలని ఇమీడియట్గా లేచి సరే నువ్వు నా ఓనర్తో జాగ్రత్తగా ఉండు, ఒకవేళ నువ్వు ఆమెకి కనపడ్డావు అనుకో నిన్ను వదిలిపెట్టదు, సరే నీకేం కావాలో చెప్పు నేను బయటికి వెళ్తున్నాను కదా తీసుకొని వస్తాను అనగాని నాకు నాన్ వెజ్ ఫుడ్ కావాలి అని ఒక ఐటెం పేరు చెప్తాడు. తను అంటూ ఉంటుంది ఆ ఫుడ్కి చాలా మనీ కదా, ఇప్పుడు నా దగ్గర అంతా మనీ లేవు అనగాని అసలు మరి నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా వద్దా అని అంటూ ఉంటే లూసీకి చాలా కోపం వచ్చి వదిలేసే, ఇప్పుడు నువ్వు పేషెంట్ కదా, నీతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హోటల్కి రాగానే వాళ్ళ స్టాఫ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీకు తెలుసా మన కంపెనీ యొక్క న్యూ బాస్ మిస్ అయ్యాడు, ఒకవేళ ఎవరైతే అతన్ని వెతుకుతారో వాళ్ళకి 1 మిలియన్ ఇస్తారంట ప్రైజ్ మనీ అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతని ఫోటో ఉందంటే లేదు కానీ అతను చాలా హ్యాండ్సమ్ అలాగే కైండ్ హార్టెడ్ పర్సన్ అనగాని తను మళ్ళీ ఫ్యూజన్ని గుర్తు తెచ్చుకొని అనుకుంటూ ఉంటుంది, అయినా అతను ఎలా CEO అవుతాడు, అతనేమో రూట్ పర్సన్,
వీళ్ళేమో కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్తున్నారు అని అనుకుంటాడు. ఈ మేనేజర్ వచ్చి చెప్తూ ఉంటాడు, సరే ఇప్పుడు మీ వర్క్ అయిపోయింది, కానీ ఎవరైతే ఓవర్ టైం చేస్తారో వాళ్ళకి మనీ పే చేస్తాను. ఇప్పుడు ఒక న్యూ కస్టమర్స్ వచ్చారు అనగానే ఇమ్మీడియట్గా లూసీ అంటుంది, నేను ఓవర్ టైం వర్క్ చేస్తాను అని అంటుంది. ఎందుకంటే ఫ్యూజన్ చెప్పిన ఐటెంకి తనకి మనీ వస్తాయని. సో తనేమో అక్కడికి వెళ్ళగానే అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే తన కజిన్ ఉంటారు. వాళ్ళేమో లూసీని చాలా ఎగతాలు చేస్తూ, ఓ నువ్వు ఫైనల్గా మాకు సర్వ్ చేయడానికి వచ్చావా అని వైన్ సర్వ్ చేపిస్తారు, బాత్రూమ్ క్లీన్ చేపిస్తారు. తనేమో సైలెంట్గా అవన్నీ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మేనేజర్కి కంప్లైంట్ ఇస్తారు కాబట్టి. సో కానీ వాళ్ళేమో కావాలనే వాళ్ళ కజిన్ తన స్పెట్స్ని కింద పడేసి తొక్కేస్తుంది. సో సారీ చూసుకోలేదు అనగానే తను ఇంకా ఓర్చుకోలేక తను రివర్స్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న వాటర్ పైప్తో వాళ్ళని కొట్టి మరీ తరిమేస్తుంది. అలాగే మేనేజర్ ఏమో తిడుతూ ఉంటాడు, నీ వల్ల ఈరోజు నాకు 2 ఇంపార్టెంట్ గెస్ట్ వెళ్ళిపోయారు, వాళ్ళకి నువ్వు సారీ చెప్తేనే కానీ వాళ్ళు ఈ విషయాన్ని వదిలిపెట్టారంట అనగానే తనేమో నేను సారీ చెప్పను అనగానే అతనేమో తనని జాబ్లో తీసేస్తాడు. సో తనేమో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ అనుకుంటూ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకొని నా డాడీ ఉంటే నాకు ఎంత సపోర్ట్ చేసేవాడు, ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అని బాధపడుతుంది. అలాగే హౌస్లో డల్గా కూర్చుంటుంది. ఫ్యూజన్ వచ్చి నీకేమైంది ఇంత సైలెంట్గా ఉన్నావు అంటే, తెలుసా ఈరోజు నన్ను ఆఫీస్ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్ని అనగాని, ఓ నువ్వు ఏ హోటల్లో వర్క్ చేస్తావని తను అడుగుతూ ఉంటే తన హోటల్ నేమ్ చెప్తుంది. తన మనసులో అనుకుంటాడు, వాట్ ఏ కోఇన్సిడెంట్, అది నా హోటలే కదా, ఇప్పుడు నేను తనకి హెల్ప్ చేయాలా అని. సర్లే నీ సస్పెన్షన్ తొందరలోనే అవుతుంది, నేను మళ్ళీ ఆ హోటల్లో ఎంప్లాయ్గా తీసుకుంటారు అంటే నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం తీసుకుంటారు అన్నట్టు ఫీల్ అవుతున్నావు, నువ్వే నా మీద డిపెండ్ అవుతున్నావు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, నేనే నీకు ఇంకా సపోర్ట్ చేయాలి అని అంటుంది. తనేమో నవ్వుతూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, అసలు నువ్వు హోటల్లో ఏం చేసావు, నిన్ను సస్పెండ్ చేసేసారు అనగానే తను అంటూ ఉంటుంది, హోటల్లో ఓవర్ టైం వర్క్ చేయమన్నారు, అప్పుడే నేను వెళ్ళగానే అక్కడ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే కజిన్ ఉన్నారు, వాళ్ళేమో నన్ను కావాలనే బుల్లి చేశారు, నేను తట్టుకోలేక వాళ్ళకి రివర్స్ అయ్యి వాళ్ళని కొట్టి పంపించేశాను. మేనేజర్ ఏమో తిట్టాడు, అంటే నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూపించడానికి నన్ను బాయ్ ఫ్రెండ్గా అడుగుతున్నావా అనగానే నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే లేదు అని అంటుంది. సో తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే తనేమో మార్కెట్కి వెళ్తుంది కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి. అక్కడే వాళ్ళ ఆంటీ వస్తుంది. వాళ్ళ ఆంటీ అంటుంది, నీకెవరు బాయ్స్ దొరకట్లే కదా, నా కూతుర్ని చూడు ఎంతమంది తనని ఫాలో అవుతున్నారు అని అంటుంది. సరే నేను నీకోసం ఒక మంచి అబ్బాయిని వెతికి పెడతాను అనగానే ఆంటీ అవసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తుంది. సో నెక్స్ట్ డే ఏమో ఫ్యూజన్ దగ్గరికి వచ్చి అతనికి మంచిగా సూప్ తాపిస్తూ ఉంటే, ఏంటి ఈరోజు కొంచెం ఓవర్గానే నా మీద కేరింగ్ చూపిస్తున్నావు అనగానే ఏం లేదు అని అంటుంది. అలాగే తన మెడిసిన్కి క్రీమ్ రాస్తూ ఉఫ్ అని క్లోజ్గా వచ్చేసరికి, నిజం చెప్పు ఇంత ఓవర్గా అటెన్షన్ ఎందుకు ఇస్తున్నావు, ఏం ట్రై చేస్తున్నావు అనగానే ఏం లేదులే, కానీ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు కదా అని అంటూ ఉంటే, చూడు నేను నీ బాయ్ ఫ్రెండ్ కాను అని అతను అంటూ ఉంటాడు. సరే నేను నీకు 8,000 ఇస్తాను అనగానే తనేమో, ఏంటి నువ్వు నన్ను మేల్ మోడల్ అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, చూడు ఇంకొక 2,000 కూడా పెంచుతాను నీకు కావాలంటే, కానీ ప్లీజ్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అవ్వు. మా ఆంటీ నా కోసం ఒక బ్లైండ్ డేట్ని అరేంజ్ చేసింది, ఒకవేళ నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా అక్కడికి వచ్చావు అనుకో, ఆ బ్లైండ్ డేట్ వెళ్ళిపోతాడు అనగాని తనేమో నో చెప్తూ ఉంటాడు. లూసీకేమో కోపం వచ్చి ఫ్యూజన్ ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే ఆంటీ ఏమో తన హౌస్కి వచ్చి అతను పిలుస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఆంటీ అంటుంది, చూడు నేను నీ బ్లైండ్ డేట్ని తీసుకొని వచ్చాను, అతను ఎంత మంచోడో తెలుసా, అతను నీ మాట వింటాడు, హౌస్ వర్క్ చేస్తాడు, అలాగే హ్యాండ్సమ్గా ఉన్నాడు, రిచ్ కూడా, కైండ్ హార్టెడ్ పర్సన్ అనగానే ఆంటీ అతను నా కోసం బ్లైండ్ డేట్ తీసుకొచ్చారు, మీ గురించి మీకోసం బ్లైండ్ డేట్ లాగా ఫీల్ అయి చెప్తున్నారేంటి అని అతన్ని మీట్ అవ్వగానే, ఆంటీ నేను అనుకోలేదు నా కోసం సెకండ్ హ్యాండెడ్ డైవర్స్ పర్సన్ తీసుకొస్తారని అనగానే ఆ బ్లైండెడ్ పర్సన్ అంటూ ఉంటాడు, ఇది నాకు థర్డ్ మ్యారేజ్ అని అవ్వబోతుంది అని అంటాడు. సో డైరెక్ట్గా నువ్వు నాకు నచ్చలేదు అని లూసీ ఏమో ఆ పర్సన్కి చెప్పగానే ఆంటీ ఏమో నువ్వు అలా ఎలా రిజెక్ట్ చేస్తావని తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే ఇతను ఎవరు అంటే, లూసీ నువ్వు చెప్పలేదా నేను ఎవరు అనగానే తనేమో అతనికి క్లోజ్గా వెళ్ళి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అనగానే ఆంటీ ఏమో ఏంటి ఇతన్ని బాయ్ ఫ్రెండా అని అంటూ ఉంటుంది. ఫ్యూజన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాలనుకుంటున్నావా అనగానే అతను అంటూ ఉంటాడు ఫ్యూజన్ చూసి భయపడి, లేదు నా బేబీస్కి స్టెప్ మదర్గా ఒక అమ్మాయి ఉందని ఈ ఆంటీనే నన్ను తీసుకొని వచ్చింది, నా దగ్గర 5,000 కూడా తీసుకుంది అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు.
లూసీ అంటూ ఉంటుంది, ఆంటీ మీరేంటి, నా పేరెంట్స్ కూడా లేరు కదా, మీరు నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా అనగానే తనేమో అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అంటూ ఉంటాడు, డ్రామా అయిపోయిందా, ఇంకా ఆపు, ఆల్రెడీ మీ ఆంటీ వెళ్ళిపోయింది అనగానే తను అంటూ ఉంటుంది, నువ్వు నా ప్లాన్ని ఫెయిల్ చేయడానికి వచ్చావు అనుకున్నాను, కానీ నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. అలాగే సరే కానీ నీ ఐస్ ఎప్పుడు రికవర్ అయ్యాయంటే ఈరోజు మార్నింగే అనగానే నిజంగా నీకు అంతా కనిపిస్తుందా అని తన హ్యాండ్స్ని ఊపుతూ ఉంటే నిజంగానే నా ఐస్ సెట్ అయ్యాయి అని చెప్తాడు. సో లూజీ ఏమో ఫ్యూజన్ని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన ఓనర్ వస్తుంది. సో తనేమో ఒక స్టిక్ పట్టుకొని వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడికి ఒక వైల్డ్ మ్యాన్ని తీసుకొచ్చావంట అని కొట్టడానికి వస్తూ ఉంటే, ఆంటీ అతను నా వైల్డ్ మ్యాన్, గ్రాండ్ మా అతను నా వైల్డ్ మ్యాన్ కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. అది వినగానే గ్రాండ్ పా ఏమో అక్కడే ఆగిపోతుంది. ఫ్యూజన్ ఏమో గ్రాండ్ మాకి హలో అంటాడు. అలా వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రాండ్ మా అంటూ ఉంటుంది, నీకు బాయ్ ఫ్రెండ్ రీసెంట్గానే బ్రేకప్ అయింది కదా, కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే న్యూ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా అంటే, గ్రాండ్ మా నీకు తెలుసు కదా లవ్ అనేది కొన్ని సెకండ్స్లోనే స్టార్ట్ అవుతుంది, సో అందుకే అని అంటూ ఉంటే, ఓ మా ఫ్యూజన్ ఇతని పేరు గ్రాండ్ మా అడుగుతుంది, నీ పేరేంటి అంటే ఇమ్మీడియట్గా లూజ్ ఏమో ఇతని పేరు ఫ్యూజన్ అని చెప్తూ ఉంటుంది. మా ఇద్దరికి చాలా రోజుల నుంచి పరిచయం, కానీ రీసెంట్గానే మా ఇద్దరికి ఒకరినొకరు లవ్ కన్ఫ్యూజ్ చేసుకున్నాం అనగానే గ్రాండ్ మా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో నువ్వేం జాబ్ చేస్తావంటే తనేమో అబద్ధం చెప్తూ ఉంటాడు, నేను ఒక చిన్న బిజినెస్ చేస్తాను అనగానే, సరేలే నీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కంటే ఇతను చాలా మంచోళ్ళ ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. గ్రాండ్ మా ఇతను బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే ఐస్కి దెబ్బ తగలడం వల్ల కొన్ని డేస్ నా హౌస్లోనే ఉంచుకుంటున్నానని తీసుకొచ్చాను అనగానే, సరే అని గ్రాండ్ మా అంటుంది. గ్రాండ్ మా నా స్పెట్స్ సెట్ అయ్యాయి కావచ్చు, సో నేను తీసుకొస్తాను అని అక్కడికి ఫ్యూజన్ తీసుకొని షాప్కి వెళ్తుంది. అలాగే తన స్పెట్స్ చూసి చాలా బాధపడుతూ ఉంటే ఫ్యూజన్ అడుగుతుంటాడు, ఏంటి నువ్వు ఇంత డల్గా ఉన్నావు, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఓనర్ అంటూ ఉంటాడు, లేదు ఇవి వాళ్ళ డాడీ యొక్క స్పెట్స్, సో అందుకే తను చాలా బాధపడుతుంది అనగానే తను చెప్తూ ఉంటుంది, మా డాడీ చనిపోయాడు కదా, ఇదే మా డాడీ యొక్క లాస్ట్ గుర్తు అని. వాళ్ళ డాడీ ఏమో ఎవరినో సేవ్ చేయబోయి యాక్సిడెంట్లో చనిపోయాడు. అలాగే మా డాడీ ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్, నీకు తెలుసా మా మమ్మీ కోసం మా డాడీ వదిలేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో గొడవ పడి మరి పూర్ ఫ్యామిలీకి వచ్చాడు. అలా వాళ్ళిద్దరు బతికేశారు. డాడీ చనిపోయగానే మా మమ్మీ ఏమో మా డాడీ గురించి దిగులు పడి చనిపోయింది అని చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు ఒకవేళ మా డాడీ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తావు అంటే, నాకు ఫ్యామిలీ కావాలి, లవ్ కావాలి అనగాని, అయినా నీకేమైనా ఫీవర్ వచ్చిందా, నువ్వేం డ్రీమ్ కలగంటలేవు కదా, నువ్వు ఎలా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అవుతావులే అని అంటూ ఉంటే, ఏంటి నీకు ఎందుకు అలా అనిపిస్తుంది, నేను రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్లా కాదనిపిస్తుందా అని అంటూ ఉంటాడు. అలా తన హౌస్కి రాగానే ఫ్యూజన్ ఏమో తనని ఫోన్ అడుగుతాడు. నీకెందుకు ఫోను, మీ మమ్మీ నెంబర్ మర్చిపోయావు కదా అని అంటూ ఉంటే, నేను జస్ట్ డయల్ చేస్తాను అని అంటాడు. అప్పుడే లూసీ దగ్గరికి ఓనర్ వచ్చి బయటికి వెళ్తుంది ఓనర్తో మాట్లాడడానికి. సో ఫ్యూజన్ ఏమో అసిస్టెంట్కి కాల్ చేసి, మన హోటల్ ఎలా ఉంది, అలాగే బిజినెస్ ఎలా ఉంది అంటూ ఉంటే, బాస్ అంత స్టేబుల్ ఉంది అని చెప్తాడు. సరే ఒక పని చేయు, నేను ఇప్పుడు నేను చనిపోయానని కన్ఫర్మ్ చేసి అందరికీ చెప్పు, మా అంకుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనగానే, ఓకే బాస్ అంటాడు. మన హోటల్లో ఎవరైనా లూసీ అనే అమ్మాయి జాబ్ చేస్తుంది అనగానే, అవును అనగానే, సరే ఒక పని చేయి, తనకి మళ్ళీ జాబ్ ఇప్పియు అనగానే తను ఓకే అంటాడు. ఫ్యూజన్ ఏమో మార్నింగ్ లేవగానే గ్రాండ్ మా అంటూ ఉంటుంది, ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళింది, ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, నువ్వు నాతో పాటు వెజిటేబుల్స్ తీసుకోవడానికి రా అనగానే తనేమో ఓకే అంటాడు. సో అలా మార్కెట్కి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరూ గ్రాండ్ మానే అడుగుతుంటారు, వావ్ గ్రాండ్ మా ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎవరు అంటే, అవును హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, చూడు ఇతన్న గ్రాండ్ సన్ ఇలా అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, వావ్ లూసీకి అప్పుడే న్యూ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా అని. లూసీ వాళ్ళ ఆంటీ ఏమో, ఏంటి నిజంగానే అతని బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, నువ్వు ఒకసారి ట్రై చేయు అని తన కూతుర్ని పంపిస్తుంది. వాళ్ళ కూతురేమో అతని దగ్గరికి వచ్చి కొంచెం సెడ్యూర్ చేయడానికి ట్రై చేయగానే కనీసం ఫ్యూజన్ ఏమో తనని పట్టించుకోడు. గ్రాండ్ మా ఏమో తనకు బుద్ధి చెప్పి, ఏంటి నా మన్మరాలు యొక్క బాయ్ ఫ్రెండ్ మీద కన్నేసావా అని తిడుతూ ఉంటుంది. అలా లూసీ ఏమో హౌస్కి రాగానే వాళ్ళ పక్కనున్న నైబర్స్ వచ్చి ఆంటీస్ అంటూ ఉంటారు, నీ బాయ్ ఫ్రెండ్ ఈరోజు మార్కెట్లో మీట్ అయ్యాడు, వావ్ ఎంత బాగున్నాడు అంటే, ఏంటి గ్రాండ్ మాతో బయటికి కూడా వెళ్ళాడా అని అనుకుంటుంది. అలా తనేమో లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో బొకే తీసుకొని వస్తాడు. తను అంటూ ఉంటాడు, నేను విన్నాను నీకు న్యూ బాయ్ ఫ్రెండ్ వచ్చాడంట అంటే, నువ్వు ఆల్రెడీ అతన్ని మీట్ అయ్యావు కదా అని తను అంటుంది. కానీ అప్పుడు బ్లైండ్ కదా అంటే, ఇదంతా నీకు అవసరం లేదు అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు మన లైఫ్లో ఫాస్ట్ జరిగిందంతా మర్చిపో, నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాను అని చెప్తూ తప్పంతా నాదే అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ డోర్ ఓపెన్ చేసి, ఎవరితను అనగానే, ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని లూసీ అంటుంది. చూడు నాకు ఇలా
వేరే వాళ్ళతో నా మాట్లాడడం నచ్చదు అనగానే, సరే నువ్వు విన్నావు కదా నా బాయ్ ఫ్రెండ్కి నచ్చదంట అనగాని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ నువ్వు నిజంగా గుడ్ యాక్టర్ అని అంటూ ఉంటుంది. సరే నేను పార్ట్ టైం వర్క్ చేయడానికి వెళ్ళాను అనగాని తనేమో ఏంటి నా కోసం ఇంత కష్టపడుతుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన హ్యాండ్ చూసి ఏంటి నీ ఫింగర్కి దెబ్బ తగిలిందా అని ఇమీడియట్గా మెడిసిన్ రాస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదా అనగానే, ఏం జాబ్ చేస్తున్నావు అంటే నేను పార్ట్ టైం సూపర్ మార్కెట్లో టెంపరీగా వర్క్ చేస్తున్నాను అని చెప్తుంది. సో అలా వెళ్ళబోతూ ఉంటే చూడు నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనగానే, ఒకవేళ నువ్వు అలానే దెబ్బ తగిలించుకుంటే నేను నీకోసం బాధపడతాను అంటే, చూడు డైలీ ఏం దెబ్బ తగలదు కదా, ఏదో యాక్సిడెంట్గా ఇప్పుడు తగిలింది అని చెప్తుంది. అలాగే నాకు జాబ్ కూడా లేదు కదా, ఇప్పుడు నాకు పార్ట్ టైం జాబ్ చేయకపోతే మన ఎవరు చేస్తుంది మనీ ఎట్లా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒక పని చేస్తావా, రేపు డైరెక్ట్గా హోటల్కి వెళ్ళు, అక్కడ నీకు వర్క్ ఉంటుంది అనగానే, నువ్వు ఎలా చెప్తున్నావో తెలుసా, హోటల్లో నిజంగానే నీ మాటతో నాకు జాబ్ వచ్చినట్టు, అలాగే నేను వెళ్ళగానే వాళ్ళు రాండి మేడం అన్నట్టు చెప్తున్నావు అనగాని, నిజమే అని అంటూ ఉంటాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళావనుకో నీకు దెబ్బ తగులుతుంది కదా, అప్పుడు నేను చాలా బాధపడాల్సి వస్తుంది అంటే, సరే నువ్వు నన్ను కంఫర్ట్ చేయాలంటే నాకు కిస్ చేయు అని అంటుంది. నిజంగా నిన్ను కిస్ చేయాలా అనగాని, తనేమో షైగా ఫీల్ అవుతూ లేదు నన్ను కంఫర్ట్ చేయు అని అంటూ ఉంటే అతనేమో కిస్ చేయడానికి రాబోతూ ఉంటాడు. సో చూడు గ్రాండ్ మా ఇక్కడికి వస్తుంది, మన ఇద్దరిని చూస్తుంది అనగాని, ఎలాగో మన ఇద్దరం కపుల్స్ కదా సో ఏం ప్రాబ్లం లేదు అని మళ్ళీ దగ్గరికి రాబోతూ ఉంటే అంటూ ఉంటుంది, ఎవరికి తెలుసు నువ్వు కిస్ కూడా మళ్ళీ మనీ అడుగుతావు కావచ్చు అంటే, అవును 10 millions తీసుకుంటాను అనగాని, వామో 10 millions తెలుసా, మా న్యూ బాస్ మిస్ అయ్యాడంట, అతన్ని వెతికితే 1 million వస్తుందంట అనగాని, ఏంటి నువ్వు అంతే ఇంట్రెస్టెడ్ ఉన్నావా వెతకడానికి అనగాని, అవును ఎవరు మనీ నొద్దంటారు అని కానీ, సరే ఆ న్యూ బాస్ నేనే అయితే అనగానే తనేమో ఫీవర్ చెక్ చేసి, ఏంటి నువ్వు డ్రీమ్లో ఉన్నావా అని, నువ్వేమంత రిచ్ కాదు అనగానే, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నువ్వెందుకు నన్ను నమ్మట్లేదు, నిజంగా నేనే అంటే అని అంటూ ఉంటే తన మాట పట్టించుకోకుండా మేనేజర్ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. మేనేజర్ అంటూ ఉంటాడు, నీకు మెసేజ్ చేశాను కదా నువ్వెందుకు చూడలేదు అనగానే, ఏముంటుంది అందులో ఫైర్ చేసిన మెసేజే కదా అంటే, అలా ఏం లేదు నువ్వు మళ్ళీ జాబ్లోకి రావచ్చు అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆ చిన్న మ్యాటర్ వల్ల నేను జాబ్లో తీసేయడం కరెక్ట్ కాదనుకున్నాను, అందుకే నీకు మళ్ళీ జాబ్ ఆఫర్ చెప్పాను అనగాని, కానీ నేను మళ్ళీ ఆ పర్సన్స్కి సారీ చెప్పాను అంటే, అవసరం లేదు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. సో తనేమో హ్యాపీగా కాల్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ అతన్ని హక్ చేసుకొని, తెలుసా నాకు మళ్ళీ జాబ్ వచ్చింది అనగానే తనేమో, అవునా నీకు ఎలా జాబ్ వచ్చింది, నీకేమనిపిస్తుంది అని అంటే, ఏమో నా సూపర్వైజర్ మేనేజర్ని తిట్టాడు కావచ్చు, నేను ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాను కదా అందుకే మళ్ళీ జాబ్ వచ్చింది కావచ్చు, లేదా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ రివర్స్ తీసుకున్నాడు కావచ్చు తన కంప్లైంట్ని, లేకపోతే నా గ్రాండ్ మా రోజు టెంపుల్కి వెళ్తుంది కదా, గాడ్ గ్రేస్ వల్ల నా గ్రాండ్ మా ఎన్నోసార్లు విష్ చేసింది కాబట్టి దానివల్ల జాబ్ వచ్చింది కావచ్చు అనగాని, ఫ్యూజన్ ఏమో తన పేరు చెప్పలేదని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్ మా ఏమో అంటూ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఇంతవరకు ఏమైనా జరిగిందా అంటే, తనేమో అబద్ధం చెప్తూ, గ్రాండ్ మా అతను ఇప్పుడు ప్రజెంట్ ఫిజికల్గా ఫిట్ లేడు అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో తనని క్లోజ్గా లాగి, ఏంటి నువ్వు గ్రాండ్ మాకి నా గురించి ఎందుకు అలా అబద్ధం చెప్పావు అనగానే, చూడు నాకు సడన్గా గ్రాండ్ మాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే అలా చెప్పాను అంటే, ఇమీడియట్గా నేను సరే నువ్వు గ్రాండ్ మాకే అబద్ధం చెప్పావని నేను చెప్తాను అని గట్టిగా అరవబోతూ ఉంటాడు. తనేమో తన నోరుని క్లోజ్ చేయగానే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. నేను ప్రూవ్ చేస్తాను నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నానో లేదా అని కిస్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ డే ఏమో తన క్లాస్ నుంచి కాల్ వస్తుంది, క్లాస్మేట్ నుంచి. తనేమో కాల్ లిఫ్ట్ చేయదు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ క్లాస్లో ఎప్పుడు తనకి బుల్లి చేస్తూ ఉండేవాళ్ళు, ఎవరు ఫ్రెండ్స్ అయిపోతుండేవాళ్ళు. సో అప్పుడే తనకి వాళ్ళ జీ నుంచి ఒకరు కాల్ చేసి అంటూ ఉంటారు, చూడు నువ్వు వస్తున్నావా రావట్లేదా రేపు రీయూనియన్ పార్టీకి అంటే, నా దగ్గర అంత మనీ లేవు నేను రీయూనియన్ పార్టీ యొక్క మీల్కి పే చేయడానికి అంటే, అవసరం లేదు నీకు ఆల్రెడీ ఎవరో పే చేశారు నువ్వు జస్ట్ రా అని అంటూ ఉంటాడు. తనేమో కాల్ కట్ చేయగానే డల్గా కూర్చుంటుంది. అప్పుడే ఫ్యూజన్ వచ్చి, ఏమైంది అంటే నా క్లాస్మేట్ యొక్క రీయూనియన్ పార్టీ ఉంది అనగానే, సరే నేను నన్ను కూడా తీసుకెళ్తావా ఆ పార్టీకి అని అడుగుతాడు. లేదు నిన్ను తీసుకెళ్తే నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు కదా వాళ్ళు అస్సలు నమ్మరు, మన ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనగానే తనేమో అచ్చా అవునా అని అంటూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ కొట్టగానే తనేమో బయటికి వెళ్తుంది. అక్కడ బొకే ఉంటుంది, అక్కడ బొకేలో ఏమో ఒక నేమ్ ఉండగానే ఫ్యూజన్ వచ్చి ఆ నేమ్ చూసి జెలస్గా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్ మా అంటూ ఉంటుంది, చూసావా నీ న్యూ బాయ్ ఫ్రెండ్ ఎంత జెలస్గా ఫీల్ అయ్యాడో అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో తను హోటల్లో వర్క్ చేయడానికి వెళ్తుంది వెయిటర్గా.
అప్పుడే మేనేజర్ తన దగ్గరికి వచ్చి, "నీకు వర్క్ అంతా బాగా నడుస్తుందా?" అంటే, "హా! మీరు హెల్ప్ చేయడం వల్లనే నా జాబ్ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చింది అంటే నేనేం చేయలేదు" అని చెప్తాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, "నీకెవరైనా బిగ్ షాట్ తెలుసా?" అంటే, "నాకెవరూ తెలియదు. ఒకవేళ అలా తెలిస్తే నేను హోటల్‌లో వెయిటర్‌గా ఎందుకు వర్క్ చేస్తాను" అని అంటుంది. అది వినగానే మేనేజర్ ఏమో మనసులో అనుకుంటాడు, "మరి సెక్రటరీ నాకు పర్సనల్‌గా ఎందుకు కాల్ చేసి చెప్పాడు? తనని జాబ్‌లో పెట్టమని. నాకు తెలిసి తిను లో ప్రొఫైల్‌లో ఉండాలనుకుంటుంది కావచ్చు" అని, "మ్యామ్ మీరు చెప్పేది నాకు బాగా అర్థమవుతుంది. సో, మీరు లో ప్రొఫైల్‌లో ఉండాలనుకుంటున్నారు కదా! సరే, సరే. మీకేదైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తే చెప్పండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో అసలు ఈ మేనేజర్‌కి ఏమైందన్నట్టు చూస్తూ ఉంటుంది. అలాగే తన హౌస్‌కి వచ్చి తన దగ్గర ఉన్న డ్రెసెస్ అన్నీ చూసి, "ఏంటి నాకొక్క డ్రెస్ కూడా నచ్చట్లేదు క్లాస్ రీయూనియన్ పార్టీకి వెళ్ళడానికి" అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, "ఏమైంది? ఒక్క డ్రెస్ కూడా నచ్చట్లేదా?" అంటే, "అవును. ఒక్కటి కూడా బాలేదు. నేను కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్తాను" అని అంటుంది. "సరే నీకోసం నేను కొనిస్తాను" అంటే, "నీ దగ్గర అంత మనీ ఎలా ఉంది? నువ్వేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నావా ఏంటి నా పేరు చెప్పి? చూడు అలా చేస్తే నాకు ప్రాబ్లమ్ అవుతుంది" అనగానే, "నువ్వు కొంచెం ఓవర్‌గానే ఆలోచిస్తున్నావు. అలా ఏం చేయలేదు" అని అంటాడు. అలాగే తనేమో షాప్‌కి వెళ్ళి డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి తన కజిన్ వచ్చి, "నేను ఆ డ్రెస్ తీసుకుంటాను" అని స్టాఫ్‌కి చెప్తుంది. స్టాఫ్ ఏమో డ్రెస్ ప్రైస్ చెప్పగానే తనేమో షాక్ అవుతుంది వాళ్ళ కజిన్. లూసీ ఏమో నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ కజిన్ అంటుంది, "నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వేమన్నా ఆ ప్రైస్ కొనగలుగుతావా ఏంటి?" అని అంటూ ఉంటే, "నీలాగా నేను ఎక్కువ మనీ ఉన్న డ్రెస్‌ని, ఎక్స్‌పెన్సివ్ డ్రెస్‌ని తీసుకోను. నాకు అవసరం కూడా లేదు" అని చెప్తుంది. వాళ్ళ కజిన్ ఏమో కావాలని, "తెలుసా నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ప్రెగ్నెంట్ అయ్యాను. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా నా మ్యారేజ్‌కి ఒప్పుకుంది. ఇప్పుడు నాకు వాళ్ళు గిఫ్ట్‌గా BMW కార్ కూడా ఇచ్చారు" అని చెప్పి కార్ చూపిస్తూ ఉంటే, తను ఎలాంటి ఇంట్రెస్ట్ పెట్టకుండా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, తనేమో సైకిల్ మీద వెళ్తుంది కాబట్టి అప్పుడే తన కజిన్ ఏమో కార్‌లో వెళ్తూ కావాలని తన మీద వాటర్‌ని చిమ్మిచ్చి వెళ్తుంది. "సారీ కొత్త కారు కొన్నాను కదా చూసుకోలేదు" అని అంటుంది. సో, లూసీ అనుకుంటుంది, "వదిలేసేయ్ ఇప్పుడు నేను మాత్రం ఏమాత్రం చేయగలుగుతాను" అని అక్కడి నుంచి బాధగా వెళ్ళేసరికి ఫ్యూజన్ ఏమో ఆల్రెడీ డోర్ బయట ఉంటాడు. అంటూ ఉంటాడు, "నీకు ఎన్ని టైమ్స్ కాల్ చేశాను లిఫ్ట్ చేయట్లేదేంటి?" అంటే, "సారీ వర్షం వస్తుంది కదా ఫోన్ లోపలుంది" అని, "నా కోసం బయలుదేరావా?" అనగానే తను ఇమ్మీడియట్‌గా, "లేదు లేదు గ్రాండ్‌మా చెప్పింది నువ్వు హౌస్‌కి రావడానికి లేట్ అవుతుంది" అని గ్రాండ్‌మా టెన్షన్ పడుతుంది. "అందుకే నేనే వచ్చేస్తాను నిన్ను వెతకడానికి" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఏంటి ఎందుకు స్మైల్ ఇస్తున్నావు?" అంటే, "తెలుసా ఇన్ని రోజులు నాకు గ్రాండ్‌మా తప్ప ఎవరు లేరనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా కోసం వెతకడానికి వచ్చావు" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే, "నువ్వు డ్రెస్ కొనడానికి వెళ్ళావు కదా! మరి డ్రెస్ ఏమైంది?" అంటే, "నాకు అక్కడ ఏం నచ్చలేదు" అనగానే తను అనుకుంటూ ఉంటాడు, "నాకు అర్థమైంది బడ్జెట్ ప్రాబ్లమ్ కావచ్చు" అని అనుకుంటాడు. అలాగే తనేమో చెప్తూ ఉంటుంది, "తెలుసా షాప్‌లోకి నా కజిన్ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది. అలాగే నన్ను బుల్లీ చేయడానికి కూడా ట్రై చేసింది" అని చెప్తుంది. సో, తనేమో అక్కడి నుంచి వెళ్ళగానే తన అసిస్టెంట్‌కి కాల్ చేసి, లూసీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క మొత్తం ఫ్యామిలీతో బిజినెస్‌ని క్యాన్సల్ చెయ్యు, కాంట్రాక్ట్‌ని క్యాన్సల్ చెయ్యు అని చెప్తాడు. అలాగే తన రూమ్‌కి వెళ్ళి తను చాలా డల్‌గా ఉండడం వల్ల తనని కంఫర్ట్ చేయడానికి తనకి కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి గ్రాండ్‌మా వస్తుంది. గ్రాండ్‌మా ఏమో వాళ్ళిద్దరికీ సూప్ తీసుకొనొచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరేమో సడెన్‌గా దూరమై సూప్ తీసుకుంటారు. గ్రాండ్‌మా చెప్తూ ఉంటుంది, "ఈ సూప్‌ని మీరు ఫినిష్ చేయాలని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూసీ ఏమో సూప్‌ని తాగేస్తుంది. కానీ ఫ్యూజన్ ఏమో ఆ సూప్‌ని కింద పడేస్తాడు. సో, తను అంటూ ఉంటుంది, "ఏంటి గ్రాండ్‌మా యొక్క సూప్‌ని కింద పడేసావు" అనగానే, "చూడు నేను నీకొక సర్ప్రైజ్ తీసుకొచ్చాను" అనగానే సడెన్‌గా తనొక బాక్స్ చూస్తుంది. ఇమ్మీడియేట్‌గా వెళ్ళి బాక్స్ ఓపెన్ చేయగానే తనకి ఇష్టమైన డ్రెస్ ఉంటుంది. ఇష్టమైన డ్రెస్ కదా! నువ్వెలా తీసుకొచ్చావు? అయినా దీనికి మనీ ఎలా వచ్చాయి? రెంట్‌కి తీసుకొచ్చావా? నేను చెప్పాను కదా! ఇంత ఎక్స్‌పెన్సివ్ మనీకి నేను పే చేయలేనని" అని అంటూ ఉంటే ఫ్యూజన్ అంటాడు, "నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు పార్టీకి వెళ్ళాలనుకుంటున్నావు కదా! వెళ్ళు" అని అంటాడు. అలాగే ఏ హోటల్‌కి అనగానే తను అంటూ ఉంటుంది, "మా హోటల్‌లోనే పార్టీ" అని చెప్తుంది. అలాగే తనేమో కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఫ్యూజన్ ఏమో ఒక లగ్జరీ కార్ తీసుకొని తన దగ్గరికి వస్తాడు. తనేమో అడుగుతూ ఉంటుంది, "ఏంటి నువ్వు ఇంత లగ్జరీ కార్ తీసుకొచ్చావు? మళ్ళీ రెంట్‌కి తీసుకొచ్చావా? ఇదంతా వద్దు" అని అంటూ ఉంటే, "నేను నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చాను. సో, నిన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను" అని హోటల్ దాకా తీసుకెళ్ళి రూమ్‌కి వెళ్ళబోతుంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. "అరే! లూసీ ఎలా ఉంది ఇంతవరకు రాలేదు? తను స్కూలింగ్ అయిపోగానే తను ఇంతవరకు అదే పేదగా ఉందా? ఇంకేమైనా ఇంప్రూవ్ అయిందా?" అంటే ఇంకో వాళ్ళంటారు, "లేదు లేదు
తను ఇదే హోటల్లో వెయిటర్‌గా వర్క్ చేస్తుంది అని తన్ని హేళన చేస్తూ ఉంటారు. అదంతా రూమ్ బయట నుంచి తిని విని చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "ఎవరేమన్నా నీ గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు వాళ్ళ గురించి అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు" అనగాని తన మూడంతా మళ్ళీ ఫ్యూజన్ సెట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. సో, లోపలికి వెళ్ళగానే తనని చూసి, "వావ్! ఈ అమ్మాయి ఎవరు? ఇంత బావుంది" అన్నట్టు, "నేనేమైంది" అని అడుగుతారు. ఎందుకంటే స్కూల్ టైమ్ ఫ్రెండ్స్ కాబట్టి. అప్పుడే తన నేమ్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి తినింత క్యూట్ అయిపోయింది, అలాగే ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళ కజిన్ ఏమో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో వస్తుంది. లూసీ యొక్క కజిన్‌ని చూసి, "అరే! తినే కదా మన క్లాస్‌లోని బ్యూటిఫుల్ అమ్మాయి. తన బాయ్ ఫ్రెండ్ కూడా రిచ్ అంట" అని పొగుడుతూ ఉంటారు. లూసీనేమో హేళన చేస్తూ ఉంటారు. రోజునేమో పార్టీలో కావాలని ఒక ఎక్స్‌పెన్సివ్ డ్రింక్ ఆర్డర్‌ని ఇస్తాడు. సో, బిల్ అంతా పార్టీ అంతా అయిపోయాగానే తను అంటూ ఉంటుంది వాళ్ళ కజిన్, "ఓవర్‌గా నా బాయ్ ఫ్రెండే రిచ్ కాబట్టి బిల్ అంతా నా బాయ్ ఫ్రెండే కడతాడు" అనగానే వాళ్ళందరూ వావ్ అని పొగుడుతూ ఉంటారు. సో, తన కజిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఆ బిల్ చూడగానే షాక్ అవుతాడు. "ఇది ఎంత ఎక్స్‌పెన్సివ్ డ్రింక్, అలాగే ఫుడ్సా? లేదు లేదు, నేను ఈ బిల్ పే చేయను" అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వెయిటర్‌తో పాటు ఇంకో పర్సన్ వచ్చి ఫ్యూజన్‌ని గుర్తుపడతాడు. ఫ్యూజన్ ఒక సైన్ చేయగానే బిల్ కూడా పే అయిపోతుంది. సో, లూసీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, ఏంటి ఇతని సైన్ నార్మల్ పర్సన్‌లా లేదు అని అర్థం చేసుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా ఇతను ఎవరో మిస్టీరియస్ పర్సనే అని వాళ్ళ కజిన్ తన దగ్గరికి రాగానే, "చూడు, నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అవ్వబోతుంది" అని ఇమ్మీడియేట్‌గా దూరం నెట్టేస్తాడు. సో, అలాగే స్టాఫ్ ఏమో అతని దగ్గరికి మాట్లాడడానికి వస్తే, ఎందుకంటే అతను ఆ స్టాఫ్ తనని గుర్తుపడతాడు కాబట్టి. సో, తను అంటూ ఉంటాడు ఫ్యూజన్, "చూడు, నువ్వు నన్ను చూసింది ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్తాడు. అలాగే తన హౌస్‌కి తీసుకొస్తాడు. ఎందుకంటే లూసీ ఫుల్‌గా డ్రింక్ చేస్తుంది. తన హౌస్‌కి తీసుకురాగానే తను అంటూ ఉంటుంది, "నువ్వెవరు" అని అడుగుతుంది. "నేను నీ హస్బెండ్‌ని" అనగానే, "చూడు, నాకు మ్యారేజే కాలేదు కదా, నేనెలా హస్బెండ్ అవుతావు" అని అంటూ ఉంటే, "సరే, నేను రేపు మా హౌస్‌కి వెళ్తున్నాను. మా గ్రాండ్‌పా ఐసీయూలో ఉన్నాడు" అనగానే తన దగ్గరున్న తన దగ్గరున్న సేవింగ్ కార్డ్ ఇచ్చి, "చూడు, ఈ కార్డ్ తీసుకో, ఇందులో నా మొత్తం సేవింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐసీయూలో ఉన్న పర్సన్‌కి ఎక్కువ మనీ కావాలి కదా" అని అంటూ ఉంటే, "నీకు భయం లేదా? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే ఈ మనీ తీసుకొని" అనగానే, "నేనెందుకు భయపడతాను నీ గురించి" అని అంటుంది. అలా తను పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తను నైట్ బయటికి రాగానే గ్రాండ్‌మా చెప్తూ ఉంటుంది, "నిజంగానే అతను వెళ్ళిపోయాడా" అనుకుంటుంది. అప్పుడే గ్రాండ్‌మా అంటుంది, "అతను వాళ్ళ హౌస్‌కి వెళ్ళాడు" అంటే మేబీ నైట్ చెప్పిందంతా నిజమే కావచ్చు అని అనుకుంటుంది. సో, తనేమో హోటల్‌కి రాగానే వాళ్ళ స్టాఫ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, "తెలుసా, ఈరోజు మన న్యూ బాస్ వస్తున్నాడంట" అనగానే అందరూ ఓకే, ఓకే అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే న్యూ బాస్ కాబట్టి. వెల్కమ్ చెప్పడానికి వెళ్ళేసరికి తనేమో సడన్‌గా స్లిప్ అయి పడబోతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ వచ్చి తనని పట్టుకుంటాడు. సో, అక్కడున్న వాళ్ళందరూ ఫ్యూజన్‌ని చూసి బాస్ అనేసరికి లూసీ ఏమో షాక్ అవుతుంది. ఎందుకంటే ఇతనే ఇతనే బాసా అని అనుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తనతో అంటూ ఉంటుంది, "ఇన్ని రోజుల దాకా నాకు ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచిపెట్టావని" సీరియస్ అవుతూ ఉంటుంది. అతనేమో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతూ ఉంటే, "బాస్, మీ మిస్టీరియస్ ఎంట్రీ ఇప్పుడు మీరు షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఎవరికీ కనపడలేదు కాబట్టి. ఇప్పుడు షేర్ హోల్డర్స్ మీటింగ్ జరుగుతుంది. మీరు ఇమ్మీడియేట్‌గా రావాలి" అనగానే అర్జెంట్ కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో గ్రాండ్‌పా మీటింగ్‌లో ఉంటాడు. వాళ్ళ అంకుల్ అనుకుంటూ ఉంటాడు, "ఈ ముసలోడు ఏం చేస్తాడులే, ఎందుకంటే ఇప్పుడు నాకు అతను కూడా చనిపోయాడు కాబట్టి ఫ్యూజన్ ఈ మొత్తం కంపెనీ నాకే హ్యాండ్ ఓవర్ వస్తుంది" అని అనుకుంటాడు. అప్పుడే సడన్‌గా ఫ్యూజన్ ఎంట్రీ ఇస్తాడు. ఫ్యూజన్‌ని చూడగానే అంకుల్ ఏమో షాక్ అవుతాడు. ఎందుకంటే ఇతను చనిపోయాడు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో వాళ్ళ అంకుల్‌కి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి షేర్ హోల్డర్స్ చూపిస్తాడు. అలాగే అతన్ని కంపెనీ నుంచి కూడా తీసేస్తారు. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్తారు. గ్రాండ్‌పా అంటూ ఉంటాడు, "వావ్! నువ్వు భలే హ్యాండిల్ చేసావు" అని మెచ్చుకుంటూ ఉంటాడు. సో, అలాగే, "నేను విన్నాను నీ సెక్రటరీ నుంచి నువ్వెవరో అమ్మాయిని ఇష్టపడ్డావంట" అంటే, "అవును గ్రాండ్‌పా, తను చాలా మంచి అమ్మాయి. కానీ నువ్వే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే గ్రాండ్‌మా ఏమో ఎవరో అమ్మాయినిచ్చి నాకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది" అని అంటూ ఉంటాడు. అలాగే మళ్ళీ లూసీని మీట్ అవ్వడానికి అక్కడికొచ్చి ఆఫీస్ రూమ్‌లో తనని పిలుస్తాడు. సో, తను అంటూ ఉంటుంది, "ఇప్పుడు మనిద్దరం ఒకరికొకరం సెట్ కాము. సో, నువ్వు నన్నొదిలేసి వెళ్ళిపో. నేను నీకు తెలియనన్నట్టే బిహేవ్ చెయ్యు" అని "థ్యాంక్ యూ బాస్" అని వెళ్ళబోతూ ఉంటే, "ఏంటి, నీకు కావాలన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటావు, నీకొద్దన్నప్పుడు తెలియదంటావా? నేను నీకెలా కనిపిస్తున్నాను" అనగానే తను అంటూ ఉంటుంది, "నీ మిస్టేక్ ఏంటంటే నువ్వు నీ ఐడెంటిటీని నా దగ్గర దాచేసావు. సో, నాకు అవసరం లేదని" వెళ్ళబోతూ ఉంటే, "చూడు, నువ్వేమో బాస్ అంటున్నావు ఊరికే. మొన్న డ్రింక్ చేసినప్పుడు ఏమని పిలిచావు? హస్బెండ్ అని పిలిచావు కదా! ఇప్పుడేమైందంటే నాకు బాగా గుర్తుంది.
నేనేం నిన్న హస్బెండ్ అని పిలవలేదు అనగాని అతనేమో కిస్ చేస్తాడు. సో తనేమో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తను వాళ్ళ గ్రాండ్‌మతో డిన్నర్ చేస్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్‌మ అడుగుతూ ఉంటుంది. ఏమైంది అంటే మేమిద్దరం ఫేక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అతను నా రియల్ బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్తుంది. గ్రాండ్‌మ ఏమో షాక్ అవుతుంది. మీరిద్దరు చూడడానికి అంత బాగా ఉన్నారు. సో అంటూ ఉంటే లేదు గ్రాండ్‌మ అతను నా బాస్ అనగానే తనేమో షాక్ అవుతుంది. లేదు ఇద్దరిని చూస్తుంటే నువ్వు అతన్ని బాగా ఇష్టపడుతున్నావు అని నాకు అర్థమైంది అనగానే అలా ఏం లేదు గ్రాండ్‌మ అని ఫాస్ట్‌గా చెప్పేసరికి చూడు నువ్వెంత ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యావో దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని అని అంటూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో హౌస్ బయట నాక్ చేస్తూ ఉంటాడు. గ్రాండ్‌మ ఏమో లోపలికి పిలిచి వీళ్ళిద్దరికీ నేనే హెల్ప్ చేయాలి అని బయటికి వెళ్తున్నాను. నేను వేరేటోళ్ళతో మాట్లాడడానికి అని వాళ్ళిద్దరిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తను అడుగుతుంది, "నువ్వెందుకు నా హౌస్‌కి వచ్చావంటే, చూడు నేను నా ఐడెంటిటీ చెప్పకపోవడానికి రీజన్ మా అంకుల్ నన్ను అటాక్ చేశాడు. సో, ఒకవేళ నేనిప్పుడు సేఫ్‌గా లేను అని ఇప్పుడు సేఫ్‌గా ఉన్నానని తెలిస్తే మళ్ళీ అటాక్ చేస్తాడని కొన్ని డేస్ నీ దగ్గర అలా ఉన్నాను. కానీ నేనింక కావాలని ఏం దాయలేదు" అనగానే, "సరే నువ్వింక ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఆల్రెడీ లేట్ అవుంది కదా!" అనగానే, "నేను వెళ్ళను" అని, "ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను" అని బెడ్ మీద బొర్లుతూ ఉంటాడు. తనేమో అతన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనే అక్కడ పడిపోతుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో హోటల్ బయట డ్రాప్ చేస్తాను అంటే, అవసరం లేదు నేను నీ కార్‌లో రాను అని అంటుంది. కానీ ఫైనల్‌గా కార్‌లో కూర్చోబెడతాడు. సో, అలా తను కార్ దిగంగానే వాళ్ళ కొలీగ్స్ అందరూ చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికొచ్చి "ఏమైంది? నీకు ప్రెసిడెంట్‌తో ఏం కనెక్షన్ ఉంది?" అని అడుగుతూ ఉంటే తనేమో ఏదో దూరం కజిన్ అని ఏదేదో స్టోరీ చెప్తూ ఉంటుంది. అయినా వాళ్ళు నమ్మరు. సో, అలా ఫ్యూజన్‌ని మీట్ అవ్వడానికి తన ఫియాన్సీ వస్తుంది. వాళ్ళ ఫియాన్సీ ఏమో ఫ్యూజన్ యొక్క రూమ్ చెప్పని ఆఫీస్ రూమ్ చెప్పమని వాళ్ళ కొలీగ్స్‌ని అడుగుతూ ఉంటే వాళ్ళేమో రూమ్ చూపిస్తారు. సో, కానీ లూసీ ఏమో జెలస్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అతని దగ్గర ముందే ఫియాన్సీ ఉందా అని. ఫియాన్సీ ఏమో ఫ్యూజన్‌ని మీట్ అవ్వగానే "నువ్వు నేను ఫియాన్సీ అని యాక్సెప్ట్ చేయను. మన పేరెంట్స్ అలాగే గ్రాండ్‌మా నాకు మ్యారేజ్ అరేంజ్ చేసింది. నేను నిన్ను ఇష్టపడట్లేదు" అనగానే ఆ అమ్మాయి ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లూసీ కూడా చాలా కోపంగా ఉండేసరికి తనని పట్టుకొని అంటూ ఉంటాడు. "లేదు తను నా ఫియాన్సీ కాదు. నా గ్రాండ్‌మా అరేంజ్ చేసింది. నేను ఆల్రెడీ చెప్పేసాను. తను ఇష్టం లేదు" అనగానే, అలాగే నేను గ్రాండ్‌పాకి చెప్పాను. ఓన్లీ నిన్ను మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఫ్యూజన్ ఏమో కిస్ చేస్తాడు. ఒక రిచ్ ఓల్డ్ లేడీ హోటల్‌కి రాగానే లూసీ ఏమో తనకి చాలా మర్యాదగా అలాగే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది. "నువ్వు సేమ్ నా కొడుకులానే కనిపిస్తున్నావు. ఒకవేళ నాకు గ్రాండ్ డాటర్ ఉంటే నీలానే ఉండేది కావచ్చు" అని అంటుంది. సో, అందరూ పార్టీకి వెళ్తారు. ఫ్యూజన్‌తో పాటు లూసీ కూడా వెళ్తుంది. సో, గ్రాండ్‌మా పార్టీకి వచ్చి అనుకుంటూ ఉంటుంది. తిను నా గ్రాండ్ డాటర్‌లానే అనిపిస్తుంది అని ఇమ్మీడియేట్‌గా డీఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది. ఆల్రెడీ ఈ విషయం తన కజిన్‌కి కూడా తెలిసి నేనే నీ గ్రాండ్ డాటర్‌నని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అలా ఫైనల్‌గా గ్రాండ్‌మాకి లూసీనే రియల్ గ్రాండ్ డాటర్ అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఫ్యూజన్ యొక్క గ్రాండ్‌మా కూడా లూసీని చూసి ఇంప్రెస్ అవుతారు. వాళ్ళ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేస్తారు. కానీ లూసీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో జియాని చంపడానికి ట్రై చేస్తాడు. అదే టైంకి ఫ్యూజన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. కానీ తనకి దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్‌లో జాయిన్ చేపియగానే లూసీ ఏమో అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. సో, అతనేమో లూసీని చూసి వావ్! నువ్వు నాకెంత బాగా కేరింగ్ చూసుకుంటున్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనకి ప్రపోజ్ చేయగానే తను యాక్సెప్ట్ చేస్తుంది. అతనేమో రింగ్ తొడుగుతూ ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.